నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. 18.5% ఉన్న తెలగ, కాపు, బలిజ ఎక్కువ ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ ఓటింగ్ సెక్షన్గా పరిగణిస్తుంటారు. అలాగే 14% ఉన్న శెట్టి, బలిజ, గౌడ నెక్స్ట్ ప్లేస్ ఆక్రమిస్తున్నారు. క్షత్రియులు 11% ఉన్నారు. ఇక తూర్పు కాపులు 10% దాకా ఉన్నారు దగ్గర. సో ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. రాజుల్ని గెలిపించిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. కాళ్ళ మండలం, అలాగే ఉండి ఉంది, ఆకివీడు ఉంది, పాలకోడేరు ఉంది. సో మొత్తం 249 పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఈ నియోజకవర్గంలో 2,26,000 ఓటింగ్ ఉందండి. 1,11,000 మేల్ ఓటర్స్ అయితే 1,49,000 ఫిమేల్ ఓటర్స్. తెలుగుదేశం ఇక్కడి నుంచి 8 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు గెలిచారు. ఉప ఎన్నికలతో సహా మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగినాయి. క్షత్రియులు 13 సార్లు గెలిచారు. ఇందాకే చెప్పా, కాపులు, తూర్పు కాపులు కలిస్తేనే దగ్గర 19 తర్వాత 10 29% ఉన్నారు. కానీ క్షత్రియులు 11% ఉన్నారు. కానీ క్షత్రియులు 13 సార్లు గెలిచిన నియోజకవర్గం. కాపులు 2 సార్లు, యాదవులు 1 సారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు 16 మంది. ఎందుకంటే ఉప ఎన్నిక కూడా ఒకసారి జరిగింది కాబట్టి. ఇక ఎవరెవరు ఈ నియోజకవర్గం నుంచి ఏ సంవత్సరంలో ఎవరెవరు గెలిచారో ఒకసారి చూద్దాం. 1952లో దంతులూరి నారాయణరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1955లో గాదిరాజు జగన్నాథరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1962లో గోకరాజు రంగరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ముగ్గురు క్షత్రియులే. 1967లో కబిరెడ్డి కుసుమేశ్వరరావు గారు ఇండిపెండెంట్ కాపు. 70లో ఉప ఎన్నిక జరిగింది. కబిరెడ్డి ఆండాళమ్మ గారు ఇండిపెండెంట్ కాపు. సో 72లో దండబోయిన పేరయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, యాదవ. 78లో గొట్టిముక్కల రామచంద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీ, క్షత్రియ. ఇక 1983 నుంచి చూస్తే 99 వరకు తెలుగుదేశం పార్టీ గెలిచిందండి 5 సార్లు. 1983, 85, 89, 94, 99. కదిలిండి రామచంద్రరాజు గారు క్షత్రియ సామాజిక వర్గం. 2004లో పాతపాటి సర్రాజు గారు కాంగ్రెస్ పార్టీ. అలాగే 2009లో పివి శివరామరాజు గారు తెలుగుదేశం. 2014లో కూడా ఆయనే గెలిచారు, పివి శివరామరాజు గారు. 2019లో మంతెన రామరాజు గారు తెలుగుదేశం, క్షత్రియ. సో చూసాం కదా, అంటే 13 సార్లు ఇక్కడి నుంచి క్షత్రియులు గెలిచారు. వాళ్ళ ఓటింగ్ 10%. కానీ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్. 2 ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్స్ ఇక్కడ బలంగా ఉన్నాయి. తూర్పు కాపులు 10% ఉంటే కాపు, తెలగ, బలిజ 19% ఉన్నారు, 29%. శెట్టి బలిజలు కూడా మంచి ప్రపోర్షనేట్గా మనం ఇందాకే చెప్పుకున్నట్టు వాళ్ళు అరౌండ్ 14% ఉన్నారు. నిజానికి ఈ కాంబినేషన్ కనుక కలిస్తే వర్కౌట్ అయితే, శెట్టి బలిజ, కాపు, తూర్పు కాపు కాంబినేషన్ వర్కౌట్ అయితే కనుక 29, వాళ్ళు 14, 30, 43% ఉన్నారు. క్షత్రియులు 10% ఉన్నారు. అంటే ఆ 2 కులాల మధ్య ఉన్న రిఫ్ట్ ఈ నియోజకవర్గంలో ప్రతిసారి క్షత్రియుల్ని గెలిచేలా, క్షత్రియులే అభ్యర్థులుగా ఉండేలా చేస్తుంది అన్ని పార్టీల వైపు నుంచి.